గూడూరు పట్టణంలోని సాయినగర్లో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగలంలో భాగంగా ఆడబిడ్డలతో ముఖాముఖి కార్యక్రమాన్ని గూడూరు టీడీపీ అభ్యర్థి పాస సునీల్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఆయన జన్మదినం సందర్భంగా గూడూరులో వచ్చిన చంద్రబాబు చేత పార్టీ నాయకులు కేక్ కట్ చేయించారు. మహిళల సమక్షంలో చంద్రబాబు తన 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నామని, వారి మధ్య జన్మదినం జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, గూడూరు ప్రాంతంలో ఇసుక సిల్క భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదని, మా ప్రభుత్వం వస్తే యువతకు ఉద్యోగాలిస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఒక్కడే బాగుపడ్డారని తెలిపారు. ఇసుక మద్యం దోపిడీ చేశారని విమర్శించారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగడమే లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని నా జన్మదిన సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య, సంధ్యారాణి, గంగా ప్రసాద్, నరసింహ యాదవ్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా లెక్కేయండి. ఈ రోజు పెరిగినన్ని కూడా లెక్కేసి ఇంకో పక్కన మీ పైన ఒక్కొక్కరి పైన 10 లక్షల అప్పులు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను బట్టన్ నొక్కుతానంటాడు. బట్టన్ నొక్కడానికి నువ్వే కాదమ్మా. మన ఇంట్లో ముసలమ్మ దగ్గర ఇస్తే బట్టన్ నొక్కడం నొక్కలేదమ్మా. మీరు నొక్కలేదా అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు చేతలు ఉన్నా కదా, ఆ బట్టనే ఇప్పుడు నొక్కాలి. రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా 2 బట్టలు నొక్కుతున్నారు. ఒకటి కమలం పువ్వు గట్టిగా నొక్కి వరప్రసాద్ ఢిల్లీకి పంపించడానికి, 2 సైకిల్ గుర్తుపైన బట్టలు నొక్కి సునీల్ కుమార్ని అమరావతికి పంపించడానికి. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు. పెన్షన్ లెక్కేయండి, ఆసరా లెక్కేయండి, ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కేయండి. ఎంత ఇచ్చాడు, ఎంత దొబ్బాడో ఒక్కసారి లెక్కేయమని మా ఆడబిడ్డలందరికీ తెప్పిస్తున్నా. చేస్తారా తల్లి అని మనం అడుగుతున్నా. నమ్మకమైన అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి. మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు, ఎవరు మా ఆడబిడ్డలు మోసం చేయలేరు. ఆ చైతన్యం తీసుకొచ్చిన కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్ళీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా. ఏం చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు. 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం. డాక్రా సంఘాలు, ఆడబిడ్డల సాధికారత, అనేక కార్యక్రమాలు చేశాను. ఇంటి పట్టా ఇస్తే నీ మీద ఇచ్చాను, ఒక ఆస్తి ఇస్తే నీ పేరు మీద ఇచ్చాను. ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా. ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నా, మీ ద్వారా సంపద సృష్టించి మళ్ళీ ఆ సంపద మీకే ఇచ్చి 10 రూపాయలు కాదు 15 రూపాయలు ఇస్తే సంపద సృష్టించి ఆ 15ని 1500 చేస్తా, 15,000 చేస్తా, 15 లక్షలు చేసే మార్గాలు చూపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాది. దేనికి సిద్ధమా? లేకుంటే మీ ఆడబిడ్డ మీ పిల్లల్ని గంజాయి కప్పచెప్తారా, దొంగల ముఖ కప్పచెప్తారా? మీరే గుర్తుపెట్టుకోండి. ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. నాకు ఏ కోరికలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవి. అవునా కాదా? నేను చూడని పదవి కాదు. ముఖ్యమంత్రి
అది దోపిడీకి లైసెన్స్, నాకు బాధ్యతతో మీ భవిష్యత్తుకు నాంది పలకడం నా ఆలోచన. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. సమయం తక్కువ ఉంది. ఇప్పటికే నామినేషన్ సగం అయిపోయింది. ఇంకా 25 లాస్ట్ డే వస్తుంది. మే 13వ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఆ తర్వాత నేను 15 ఏళ్లలో ఏమి చేశానో 5 ఏళ్లలో చేసి మీ రుణం తెచ్చుకుంటానని అందరికీ ఆలోచిస్తున్నా. ఇంత ముందు నేను చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్, నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా, నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్. అది రాకపోయింటే వేరే దేశాల పైన మనం ఆధారపడేవాళ్ళం. 25 సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచి తయారు చేశారు, వేరే దేశాలకు ఇచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ముందు చూపని కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి నేను చెప్పాల్సినంత చెప్పాను. మా ఆడపిల్లలు బాగా అర్థమైంది అనుకుంటాను. అందుకే